2026 ఆర్థిక సంవత్సరంలో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా నివేదికలు రూపొందించి ఆచరణలో పెట్టే విధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏలూరు కలెక్టరేట్లో ఈ రోజు ఆయన జిల్లాలోని శాసనసభ్యులతో అభివృద్ధిపై సమీక్షించారు. అనంతరం మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులపై శాసనసభ్యుల అభిప్రాయాలను తీసుకున్నామని వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతున్న నేపథ్యంలో పాపికొండలు వద్ద టూరిజం అభివృద్ధిని చేసేందుకు గాను రహదారులు నిర్మిస్తామని, ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద వసతి గృహాలు ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో ముఖ్యమంత్రి సమక్షంలో జిల్లా సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి అభివృద్ధిపై కూలంకుషంగా చర్చిస్తామని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జిల్లాలోని శాసనసభ్యులు పాల్గొన్నారు. ప్రతి వారం అనుక్షణం వివిధ శాఖల పనితీరు, వివిధ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఏ విధంగా చేరుతున్నాయో దానిపైన జరిపిస్తున్న ఐవీఆర్ఎస్ సర్వే రిజల్ట్స్ నియోజకవర్గ స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిలో మనం ఎక్కడున్నాం, అభివృద్ధి బాటలో ముందుకెళ్లాలన్నప్పుడు ఎటువంటి కార్యక్రమాలు మనం చేపడితే బాగుంటుందనే దానిపైన అందరం కూలంకుషంగా కూర్చుని దాదాపు 3 గంటల సేపు గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు వెల్లబుచ్చారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే జిల్లా సమీక్షా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. అందులో స్థానిక ప్రజాప్రతినిధులుగా ప్రజలు కోరుకునే విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని గౌరవ శాసనసభ్యులందరూ కూడా వారి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తపరిచారు. జిల్లా కలెక్టర్ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఈ అంశాలపైన స్పందించడమే కాకుండా నివేదికలు రూపొందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ రోజున మేము అందించే విధంగా ఒక చక్కటి కార్యాచరణ ఈరోజు సిద్ధం చేసుకున్నాం. ప్రధానంగా మనకి ఐవీఆర్ఎస్ ద్వారా మన జిల్లాలో ఎక్కడైతే ఎక్కువ శాతం సంతృప్తి చెందారో ఆ అంశాలపైన చర్చించుకున్నాం. ఏ అంశాలపైన ప్రజల్లో పూర్తి స్థాయిలో సంతృప్తి లేదో వాటిపైన కూడా మేము చర్చించుకున్నాం. ఈ కొన్ని అంశాలు ప్రత్యేకంగా ఆర్థిక అంశాలు, కొన్నేమో నాన్ ఫైనాన్షియల్ అంశాలు, వాటిపైన కూడా కొంచెం లోతుగా అవగాహన తెచ్చుకుని ఈ వేసవి కాలంలో మేము చేపట్టాల్సిన పనులు, అది మంచినీటి కార్యక్రమం కానివ్వండి, లేదా జల్ జీవన్ మిషన్ ద్వారా తీసుకురావాల్సిన నిధులు కానివ్వండి, పంచాయతీరాజ్ విభాగంలో అంతర్గత రోడ్ల నిర్మాణం కానివ్వండి, ఆర్ఎన్బి రోడ్ల నిర్మాణం కానివ్వండి, ప్రజలకి సౌకర్యం పెంచే విధంగా ఆర్టీసీ సర్వీసెస్, అదేవిధంగా బస్ స్టాండ్స్, వీటితో పాటు ఎక్కువగా ప్రజలు క్షేత్రస్థాయిలో కొంతమంది బాగా ఇబ్బంది పడేది పెన్షన్ల విషయంలో, అది కూడా నమోదు చేసుకుని పూర్తి స్థాయి వివరాలు తెచ్చుకొని ఎంతమంది లబ్ధిదారులు కోరుకుంటున్నారు, పెండింగ్ ఎన్ని ఉన్నాయి, ఏ విధంగా మనం ముఖ్యమంత్రి గారికి నివేదిక అందించేద్దాం దానిపైన మేము చెక్ చేసుకున్నాం. అక్కడ కూడా మనకి ఇబ్బంది కలగకూడదు. మన ప్రాంతంలో ఏలూరు జిల్లాలో మనం చేపట్టే కార్యక్రమాలు అంతిమంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రతిష్ట పెంచడమే కాకుండా మన ప్రాంతానికి పెట్టుబడులు వచ్చే విధంగా ఆకర్షించాలి అనే ఆలోచనతోటి అందరం కూడా ఏకదాటిపైన ఒక నిర్ణయం తీసుకున్నాం.